కాదది. సార్ వాస్తవానికి మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మీ దృష్టికి, రాఘవరెడ్డి సార్ గారి యొక్క దృష్టికి మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మీకు తీసుకొని వస్తాను సార్. ఒకసారి మీరు వినండి సార్, మేము చెప్తా ఉంటాం దయచేసి. సార్ వాస్తవానికి మా దగ్గర జరిగింది ఏంటి అని చెప్పంటే, మాకిప్పుడు గుంటూరుపల్లి గ్రామ రైతులు అందరం కూడా ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి 4 దఫాలుగా చర్చలకు వెళ్ళడం జరిగింది సార్. చర్చలకు వెళ్ళినప్పుడు ఏంటంటే, మా గుంటూరుపల్లిలో అంటే మా పర్టికులర్ గా మేము తీసుకున్నటువంటి సమస్య ఏంటంటే, డబుల్ ఆర్, ఒకటి రేటు, రెండవది రోడ్డు. రేటు అనేది 3 గ్రామాలకి సంబంధించినటువంటి సమస్య సార్. రోడ్డు అనేది గుంటూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పని అది. సో దీనిలో మాకు జరిగింది ఏంటి అంటే సార్, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గ్రామానికి అంటే మా గుంటూరుపల్లి గ్రామానికి ఖచ్చితంగా ఇటు షమున్పేట నుంచి వచ్చేటువంటి గౌచర్ల, నెక్కొండ, మైబాద్ వెళ్ళేటువంటి రోడ్డు కట్ అవుతా ఉంది. మేడం మాకు రోడ్డుతో పాటుగా రేటు కూడా కావాలి అని చెప్పంటే, మీకు రోడ్డు ఏ రకంగా కావాలి ఏంది అని చెప్పి అడగడం జరిగింది సార్ మమ్మల్ని. అయితే దానికి మేడం పర్టికులర్ గా ఈ రకంగా రోడ్డు ఉండాలి అని చెప్పి మేము మాట్లాడితే R&B అధికారులు పంపించి రోడ్డు సర్వే చేయించడం జరిగింది. రోడ్డు సర్వే చేయించి మీరు కోరినట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా మీకు రోడ్డు ఇమ్మన్నారు, ఇబ్బంది లేదు అని చెప్పారు సార్. మేము దానికి కూడా ఓకే మేడం, సంతోషం అని చెప్పాం. ఈ రోజు నిన్న మళ్ళీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి, మీరు ఇచ్చినటువంటి ఆ రోడ్డు అనేది సాధ్యపడని విషయము, మీరు ఆ రోడ్డు గురించి వదిలేయండి, మీకు ఆ రోడ్డు అయితే రాదు అని చెప్పడం జరిగింది. ఏంటి సార్ అదే వాస్తవంగా కలెక్టర్ గారు సర్వే చేయించి R&B అధికారులను పంపించి సర్వే చేపిస్తే మేము వాళ్ళ కూడా వెళ్ళి కూడా ఆ రోడ్డు ఎక్కడ నుంచి చేయాలి ఏంది అని చెప్పి మేము కొద్దిమంది రైతులను కూడా వెళ్ళి వాళ్ళకి ఆ ప్లేసెస్ కూడా చూపించడం జరిగింది. మేడం మాకు కలెక్టరేట్ ఆఫీస్ లో సార్ స్క్రీన్ మీద వాళ్ళు మాకు క్లారిటీగా చూపించడం జరిగింది. ఇగో ఇది మీకు ఇచ్చేటువంటి రోడ్డు అని చెప్పి మ్యాప్ వేసి ఇవ్వడం జరిగింది సార్. ఇవాళ అంటే మేము అడిగే ఏంటంటే సార్, మన మంత్రివర్యులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా కానీ చెప్పినటువంటి మాట మీద ఖచ్చితంగా నిలబడలేకపోయారు ఎవరు కూడా సార్. వాస్తవానికి మాకు అటువంటి పద్ధతి కాకుండా మాకు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 100% హామీలు అమలు చేసినట్టయితే వీఆర్ రెడీ టు గివ్ సార్. మాకు కూడా, ఎందుకంటే మన జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఖచ్చితంగా మన జిల్లా అంతా కూడా అభివృద్ధి కావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పక్కనే టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది కాబట్టి మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద, ప్రజల మీద, అధికారుల మీద, మన అందరి మీద కూడా ఉంది. దానికి మేము కూడా మీతో పాటు కలిసి రావడానికి మాకు కూడా సంతోషం. కాకపోతే రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 100% ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద, పాలకుల మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పి మా యొక్క ప్రగాఢ విశ్వాసం సార్. ఇప్పుడు మహేష్ గారి దగ్గర, మహేష్ గారు మీరు ఒకసారి మీ ఫోన్ సరైన పద్ధతిలో పెట్టి ఒకసారి